ఆక్వా రైతుల పోరాటానికి మద్దతుగా భీమవరంలో వైసీపీ అధినేత సీఎం జగన్ పర్యటించనున్నారు. కొద్ది కాలంగా ఆక్వా రైతులు ఫీడ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరిగిన మేత ధరలను తగ్గించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ ఇప్పటికే ఆందోళనలు చేస్తోంది. ఈ సమయంలో జగన్ పర్యటన ఆసక్తిగా మారింది. ఆక్వా సమస్యలపై రైతులతో జగన్ ముఖాముఖిలో మాట్లాడనున్నారు. భీమవరంలో ఆక్వా రైతుల సభకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. పెరిగిన మేత ధరలు అలాగే తగ్గినటువంటి రొయ్యల ధరలతోటి ఆక్వా రైతులు గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫీడ్ ధరలు తగ్గించాలి అంటూ అనేక ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారందరినీ ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఆక్వా రైతుల పోరాటానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో భీమవరం రాకపోతున్నారు. దీనికి సంబంధించి భీమవరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆక్వా రైతులు ఆ కార్యక్రమానికి చేరుకుంటున్నారు. అయితే ఈ వేదిక సాక్షిగా ఆక్వా రైతులను ఆదుకునేందుకు గతంలో ఏం చేశాం, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అనేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నారు. అదే సమయంలో రైతులు కూడా తమ సమస్యలను జగన్మోహన్ రెడ్డి తోటి వివరించబోతున్నారు. ఎందుకంటే గతంలో మద్దతు ధర అనేది స్పష్టంగా ఇచ్చాము, కోవిడ్ సమయంలో కూడా రొయ్యలు అనేటి వాటిని కొనుగోలు చేశామనేటటువంటి విషయాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా గట్టిగా చెబుతోంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం కంపెనీలకు మాత్రమే మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులను దోపిడీకి గురవుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లోనూ రైతులకు ఆక్వా రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం కనుక దిగి రాకుంటే ఆక్వా రైతుల తరపున ప్రత్యక్ష పోరాటం చేసేందుకు కూడా ఇక్కడి నాయకులందరూ కూడా సిద్ధమవుతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే నేపథ్యంలో ఆ హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఈ సభా స్థలానికి చేరుకునేటటువంటి క్రమంలో అనేక మంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున భీమవరానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఈ సమావేశం చాలా కీలకం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని చాలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇప్పటికీ గడిచిన 3 నెలల్లో 2 సార్లుగా ఇప్పటికీ ఫీడ్ ధరలు పెంచడం అనేది రైతులకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ధరలను తగ్గించడం, అదే సమయంలో రొయ్యలకు మద్దతు ధర కేటాయించడం వంటి విషయాలపైన ఎక్కువగా మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో సభకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినట్టు మనకు తెలుస్తుంది.